నమస్తే, వెల్కమ్ టు సనాతన ధర్మం. నా అన్వేషణ పేరుతో దేశాలలో తిరుగుతూ అడుక్కుంటూ అని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. మనం సబ్స్క్రైబ్ చేసుకుంటే కానీ వాళ్ళ బ్రతుకు గడవదు. అది ఖచ్చితం. ఇలాంటి వర్డ్స్ వాడుతున్నానని దయచేసి మీరు తప్పుగా అనుకోవద్దు. కాకపోతే వాడాల్సిన పరిస్థితి తీసుకొచ్చాడు అన్వేష్. ఎందుకు తీసుకొచ్చాడు, అసలు ఎటువంటి పదాలు వాడాడు అంటే అవగాహన లేకుండా, అంటే సెలబ్రిటీస్ అయినంత మాత్రాన నోటికి ఎలా వస్తే అలా మాట్లాడొచ్చు అన్న విధానంలో ముందుకెళ్ళిపోతున్నారు. మరి ఇటువంటి సమయంలో వేదాలని, రామాయణాన్ని, మహాభారతాన్ని, అట్లాగే సీతమ్మ వారిని, ద్రౌపదిని కూడా తీసుకొచ్చి అసలు వాడెవడో ఏదో మాట్లాడటం ఏంటి, దానికి అమ్మవార్ల పేర్లు తీసుకురావటం ఏంటి అనే దాని మీద చాలామంది కూడా హిందువులు, ఈ సనాతన ధర్మాన్ని గౌరవించే ప్రతి ఒక్కరు కూడా మండిపడుతున్నారు. అసలు వాస్తవంగా ఇలాగా సెలబ్రిటీలు అనేవాళ్ళు మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా అనే విషయం మీద చర్చించేందుకు ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష, వాస్తు శాస్త్ర పండితులు చేబిఎం కిరణ్ శర్మ గారు. సార్ నమస్తే. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తమ్మా. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? అద్భుతంగా ఉన్నాను, ఎనర్జెటిక్ అండ్ ఎవర్ గ్రీన్. ఓ సూపర్ సార్. సార్ బేసిక్గా చెప్పాలంటే ఇప్పుడు ఇటువంటి క్వశ్చన్స్ అడగాలన్నా కూడా కొంచెం బాధగా ఉంది సార్. సెలబ్రిటీస్ అంటే మనం వాళ్ళ వీడియోస్, ఎవడు సెలబ్రిటీ? అనవసరమైన విషయాల గురించి మాట్లాడే వాళ్ళు కూడా ఇప్పుడు సెలబ్రిటీస్ కింద మారిపోయారు. అది అనవసరమైనటువంటి వ్యక్తులు సెలబ్రిటీగా మారిపోయారు. ఊసర వెళ్ళి అంటారు వాళ్ళు. అంతే. ఇప్పుడు వాళ్ళు ఆ లెవెల్లో ఉండటానికి వాళ్ళని సెలబ్రిటీస్ చేసింది ఎవరు అంటే మనమే. అలా చేసినందుకు శిక్ష ఇప్పుడు మనకే వేస్తున్నారా? దీని మీద చెప్పాలనుకుంటే అతని గురించి ఏం చెప్తారు? ఒక విషయం, ఊసర వెళ్ళి అనేటువంటి మాటను సరిగా అందుకే వాడాను నేను. ప్రారంభంలో కొంతవరకు దేశ ఔన్నత్యం గురించి కొంత చెప్పడం, మధ్యలో మళ్ళీ వాళ్ళు వక్రబుద్ధి పట్టి పాకిస్తాన్ కంటే మనం తక్కువగా ఉన్నామని చెప్పి మాట్లాడడం, అక్కడ కొంత కోల్పోయాడు సహనం. అంటే నేను అనుకోవడం ఏంటంటే, పాపం ఆ వ్యక్తికి ఊసర వెళ్ళి కదా, ఆ ఊసర వెళ్ళి తత్వంలో ముఖ్యంగా ముందు అంటే పాపం ఒక మాట అంటే నాకు బాగుంటుంది. పాపం వాడి తల్లి పాపం మహాపతివ్రత, వాడి తల్లిని కూడా పతివ్రత కాదు అనుకుంటున్నాడేమో అనిపిస్తుంది. పాప ఆవిడని ఎందుకు మనం లాగడం అని నాకు బాధ. మళ్ళీ ఒకసారి మీరు వాడివి చాలా చూసినప్పుడు ఒక 10 మంది అమ్మాయిలతో ఉండి ఇందులో నా పెళ్ళాం అవుతుంటాడు. నీ పెళ్ళాం ఎవరో నీకు తెలియనప్పుడు, నీ ఉనికి నీకు తెలియనప్పుడు నా దేశం గురించి నీకేం తెలుస్తుందా, నా సీతమ్మ వారి గురించి నీకేం తెలుస్తుందిరా? ఇక్కడ నీ తల్లిని ఒక మహాపతివ్రతగా మనం అనుకుంటున్న సమయంలో సీతమ్మ వారు మహాపతివ్రత అనేది నువ్వేంటారు? నువ్వు అసలు చెప్పడానికి నువ్వు అసలు నీ బతికింత నువ్వెంత? అసలు అశుద్ధంలో పురుగు లాంటి వాడివి నువ్వు. అంటే మేము వేస్తున్నటువంటి అశుద్ధంలో పురుగు లాంటి వాడి నువ్వు. ఆ అశుద్ధం తిని పెరిగినటువంటి నీకు ఇన్ని దేశాలు తిరుగుతున్నావు కదా, ఊసర వెళ్ళి రంగులు మారుస్తుంది. వీడనే దేశాలలో మనిషి మాంసం, ఎందుకంటే నైజీరియా, టాంజానియా కొన్ని దేశాలలో మనిషి మాంసం కూడా తింటారట. అంటే పిచ్చోళ్ళ మాంసం తింటారు, కొంతమంది అశుద్ధాన్ని కూడా దాన్ని మిక్స్ చేసుకొని తింటాడు, వీళ్ళ మిక్స్ చేసుకొని తింటాడు. సో కాబట్టి అక్కడ మనిషి మాంసం, పంది మాంసం, ఇలా ఎద్దు మాంసం, రకరకాలైనటువంటి కప్పల మాంసం కూడా తిన్నాడు వీడు. అది చూపించాడుగా మనకు కూడా, ఇవి కప్ప తింటున్నా, ఇవి పావం తింటున్నా అని చెప్పేసి. అట్లా నిజంగా ఏదైనా పావం, విషం ఉన్న పావం తింటే అయిపోయి సరిపోయేది. పాపం దేశం వాడిని కొద్దిగా శ్రద్ధాంజలి కట్టించేది. అఫ్ కోర్స్ ఇప్పుడు అదే లైన్లో ఉన్నాడు, శ్రద్ధాంజలి కట్టించడానికి సిద్ధంగా ఉన్నాడు వాడు గ్యారెంటీగా. సనాతన ధర్మం జోలికి వచ్చాడంటే దాదాపు ఆ లెవెల్ వచ్చేసినట్టే. వెంకటేశ్వర స్వామిని నిందించడం, ద్రౌపదిని, అసలు ద్రౌపది అమ్మవారికి నీకేం తెలుసు? అసలు మహాసాధ్వీమని ఆవిడకు నీకు అసలు తెలిసింది ఏం చెప్పరా? అసలు ఇక్కడ ఏమంటారంటే మనం చాలా వార్నింగ్ ఇచ్చాను నేను కూడా. అంటే ఫస్ట్ దాదాపుగా నేను కూడా బాగానే అటెంప్ట్ అనుకుంటున్నాను నేను వాడిని గట్టిగా మాట్లాడని. ఎందుకంటే వాడు కనుక భాగ్యనగరానికి వస్తే ఖచ్చితంగా నాకు కనుక, ఒకవేళ నేను ఎంక్వైరీలో ఉన్నాను, నేను కూడా నాకున్నటువంటి ఫ్రెండ్ సర్కిల్ మీలాంటి వాళ్ళ పరిచయంలో, వాడు హైదరాబాద్ భాగ్యనగర్ ఎయిర్పోర్ట్లో దిగాడు అంటే మాత్రం నేనే వాడిని బట్టలు ఇప్పి కొడతాను. ఆ ఎయిర్పోర్ట్లోనే బట్టలు నగ్నంగా, అర్ధనగ్నం కాదు, పూర్తి నగ్నంగానే చేసి వాడిని ఖచ్చితంగా అంగాంగాలు కోసి, నేను ఇప్పుడు చెప్తున్నా మన ఛానల్ ద్వారా, సనాతన ధర్మ ఛానల్ ద్వారా చెప్తున్నా, నేను అంగాంగాలు కోసి కారం పెట్టి ఇదే మన అమీర్పేట చౌరస్తాలో వాడిని కూర్చోబెడితే గ్యారెంటీగా నేను, ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకండి అంటే, నువ్వు శివాజీని అన్నావా, నువ్వు అనుష్కని అన్నావా, ఇంకో హీరోని అన్నావా, నాకు ఎవరి గురించి అన్న సంబంధం లేదు. ఆ విషయం అది ఒక సబ్జెక్ట్ వేరు. నువ్వు అనవసరంగా నా తల్లిని, సీతమ్మ తల్లిని మన అనుకోవాలి. యాక్చువల్గా నువ్వు ఎప్పుడైతే పరాయి దేశంలోకి వెళ్ళి పరాయి బతుకుతున్నావో, పరాయి మతాలను స్వీకరిస్తున్నావో, నువ్వు స్వీకరించు, నాకు అభ్యంతరం లేదు. నువ్వు పరాయి మతంలో నువ్వు గ్రంథం చదువు, వాళ్ళ బైబిల్ చదువు, వాళ్ళ ఖురాన్ చదువు, నాకు అనవసరం ఆ విషయం. కానీ నువ్వు చదివినటువంటి విషయంలో నువ్వు గొప్పోడివి, నువ్వేం చెప్పుకో, నాకు అభ్యంతరం లేదు. పక్కోళ్ళదే నాకు అభ్యంతరం లేదు. కానీ నా ధర్మాన్ని తక్కువ మాట్లాడేటువంటి అధికారం నీకు ఎక్కడిదిరా? అంటే నీదే జాతి, నీచమైన జాతి అందామంటే పాపం ఆడపిల్లని అనాల్సి వస్తుంది. మీరు తిట్టాలంటే ఆడపిల్ల లేకుండా తిట్టడానికి లేదు, ఒక ఆడపిల్ల లేకుండా తిట్టడానికి లేదు. వీడిని పోనీ వీడిని పుట్టబోయే పిల్లల గురించి అందామంటే పాపం భార్యను కూడా అనాల్సి వస్తుంది. అంటే వీడి వల్ల వాడి చెల్లి, తల్లి, పెళ్ళ ముగ్గురు కూడా
ఇబ్బంది పడేటువంటి స్థాయికి దిగజారిన నువ్వు నీ బతుకి నువ్వు ఖచ్చితంగా అంటే నువ్వు దిగజారిపోయిన విషయం నువ్వు మాటలు తెలిసింది. ఇప్పుడు మనం ఏంటానంటే ఇప్పుడు ఏమంటారు మీరు వాడిని అంటే ద్రౌపది మాతను తిట్టడం విషయం వేరు, సీతమ్మ వారిని అనడం వేరు, అగ్ని పరీక్ష విషయం వేరు. అసలు నీకు భారతం తెలియదు, రామాయణం తెలియదు, రెండు తెలియదు వీనికి. కానీ ఎక్కడైనా వానికి ఉన్నటువంటి ఒక దాని ఏమంటారంటే వానికి మీరు ఇందాక అన్నారు కదా లేని సెలబ్రిటీని కట్టబెట్టినట్టుగా నేను సెలబ్రిటీని, నేను ఇన్ఫ్లుయెన్సర్ని, నేను చేస్తానటువంటి వ్యక్తివి నువ్వు. నాకు తెలిసి ఇవాళకి వాడిని 15 లక్షలు 9 లక్షలు తగ్గిపోయింది. ఇప్పుడు నాకు చెక్ చేసి చూడాలి మనం. నిన్నటి వరకు అయితే 1,70,000 తగ్గింది తగ్గింది. నాకు తెలిసి ఇప్పుడు కనీసం ఒక 10 లక్షలు నేర్తారు కదా. నేనే చెప్పాను మీరు ఎవడైతే అన్వేషణ వాడిది భీమిలి వాడిది వైజాగ్ దగ్గర భీమిలి వాడిది. సో వాడు కంపల్సరీగా నువ్వు భీమిలిలో ఎండు చేపలు అమ్ముకోవాల్సిందే గ్యారెంటీగా. ఎందుకంటే అక్కడ అమ్ముకున్నటువంటి పాపం చేపలు అమ్మే వాళ్ళకి గౌరవం ఉంది కనీసం, ఎందుకంటే వాళ్ళు కష్టపడి పనిచేస్తారు. నీలాగా ఇంకోటి మీ ఆధార బతకడు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు అక్కడ ఎండు చేపలు సెకండ్ హ్యాండ్లో ఎండు చేపలు కొనుక్కొని కింద పడతాయి కదా, అమ్మిన తర్వాత కింద పడతాయి కదా, ఆ ఎండు చేపలు తీసుకుపోయి అమ్మే బతికేని తప్ప ఇంకా నీకు వేరే మార్గం అయితే లేదు. ఇది మాత్రం గ్యారెంటీ. ఒకవేళ పొరపాటున నువ్వు వైజాగ్లో కనిపించినా సరే, నాకు 2 రాష్ట్రాలతో నాకు మంచి అనుబంధం ఉంది, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. వైజాగ్లో కూడా కొడతాను నేను, మీ తల్లిదండ్రుల ముందు నిన్ను నగ్నంగా చేసి కొడతాను నేను మాత్రం కొడతా గ్యారెంటీగా. కాబట్టి ఇలా ఇన్ఫ్లుయెన్సర్గా వాడు ఉన్నటువంటి వ్యక్తి నా ధర్మం గురించి అందులో మహామేధామైనటువంటి, సరే అమ్మవారిని అన్నవాడికి గరికపాటి వారిని అన్న ఒక పెద్ద లెక్క కాదు కదా. అరే అమ్మవారు టీషర్ట్ వేసుకున్నాను మాట ఏంటో, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు అసలు? నువ్వు అమ్మవారిని రేప్ చేశారా? అసలు నీకు బుద్ధి ఉందా అసలు? నువ్వు అందరినీ రేప్ చేసినట్టుగా అమ్మవారిని నువ్వు రేప్ చేసే స్థాయి ఉన్నది అసలు అమ్మవారిని తలుచుకునేటువంటి స్థాయి ఉందా చెడ్డ వాళ్ళకి? అందుకే నా రామాయణం యుద్ధమైంది, అమ్మవారిని పట్టుకున్నందుకు యుద్ధమైంది. రామాయణం అమ్మవారిని పట్టుకుంటేనే యుద్ధమైంది, ఇక్కడ ద్రౌపదిని పట్టుకుంటేనే యుద్ధమైంది. ఆ విషయం తెలుసుకోకుండా ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? అందుకే అశుద్ధంలో పురుగు లాంటి వాడు ఖచ్చితంగా వీడు క్షమాపణ ఎలా చెప్పాలంటే, నేను ఒక ఛానల్ చెప్పాను టీవీ ఛానల్కి, 41 రోజులు వీడు దీక్ష తీసుకోవాలి. 41 దీక్ష సీతా దీక్ష తీసుకోవాలి వీడు, 41 రోజు ద్రౌపది దీక్ష తీసుకోవాలి. అంటే ఏం చేయాలంటే నువ్వు చీర కట్టుకొని ఉండాలి, నువ్వు చీర కట్టుకొని ఉండాలి, చీర కట్టుకోవాలి, గాజులు వేసుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి. నువ్వు ఈ 41 రోజు దీక్షలు తీసుకొని నేను సీతమ్మలాగా మారిపోయాను అని రోజు నాకు ఒక వీడియో 3 నిమిషాల వీడియో ముక్కు నెలకు రాసి నన్ను క్షమించండి తప్పు చేశాను అంటే మాత్రమే నువ్వు బతికి పట్టగలుగుతావు. నువ్వు ఎట్లాగూ రావని తెలుసు, ఎందుకంటే నపుంసకుడు నువ్వు. అసలు నీకు నాకు తెలిసి మీకు తెలుసో తెలియదో కొన్ని దేశాల్లో వీడు హోమోసెక్స్తో తిరిగాడు. వాడే చెప్పాడు మనకు ఇవన్నీ కూడా, వాడు చెప్పిన విషయాలన్నీ. వాడు హోమోసెక్స్తో తిరిగాడు బాగా. వాడు నాకు తెలిసి వాడు మొగోడిని పెళ్లి చేసుకుని ఉంటాడు ఈ పాటికి, అందుకే వానికి పెళ్ళాం ఎవరు దిక్కు వాళ్ళు ఎవరు వానికి. వాడు నాకు తెలిసి నపుంసకుడు అయి ఉండాలి. 2 విషయాలు ఏదైనా ఒకటి అయి ఉండాలి వాడు. కాబట్టి అటువంటి నపుంసకుడి మాటలు ఇలాగే ఉంటాయి. ఓపిక లేని వాడికి ఇంకోళ్ళ గురించి మాట్లాడడం, గరికపాటి గురించి మాట్లాడడం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఎందుకు అవుతుందంటే అమ్మా, ప్రతి ఒక్కడు కూడా సనాధర్మం గురించి తిడితే గొప్పోళ్ళు అయిపోతారు అనుకుంటున్నారు. ఈ మధ్యకాలం జరుగుతుంది, ఎక్కువగా ఈ మధ్యకాలం జరుగుతోంది. ఒక ఆయన వచ్చే స్టేజ్ మీద నాకు దేవుడు అంటే ఇష్టం లేదు, నమ్మకం లేదని ఒక ఆయన. ఆ దేవుడు అంటే నమ్మకం లేకపోతే ఈ స్థాయికి ఎందుకు వస్తావు నువ్వు? ఆ ఇంగిత జ్ఞానం ఎక్కడ పోయింది నీకు? సో ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నవాళ్ళు, మన జర్నలిస్ట్ గారు ఒక మాట అన్నారు, మన కిరణ్ గారు ఒక మాట అన్నారు, సార్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నవాడు వేరు, స్టేజ్ మీద మాట్లాడే విధానం వేరు, 2 వేరు ఉంటాయి. బట్ అక్కడ పొరపాటుగా మాట్లాడే విషయం వేరు. బట్ సినిమాలో వచ్చేటువంటి పాటలు ఇన్ఫ్లుయెన్సర్ ఉండదు అంటాడు. నేను దానికి వ్యతిరేకిస్తాను. నేను కిరణ్ గారు మన జర్నలిస్ట్ కిరణ్ గారు అనే నేను వ్యతిరేకిస్తాను. ఎందుకంటే సినిమా అయినా సరే మాధ్యమం ద్వారా మనకు వ్యతిరేకించాం, ఎందుకంటే సినిమాను కూడా కొంతమంది ఫాలో అవుతారు. అలా కాకపోయి ఉంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎన్నో యూట్యూబ్ ఛానల్ చూసి దొంగతనం చేసినవారు, ఎన్నో సినిమాలు చూసి అది రూపాయి కాయిన్తో మన కరెంట్ తీగల మించి రూపాయి కాయిన్ తీసుకెళ్ళిపోయి ఋతిక్ రోషన్ సినిమా ఉంది ఒకటి, తీసుకెళ్ళి అక్కడ దొంగతనం చేసిన వాళ్ళు వాడు చూసి చెప్పారు, నేను సినిమాలో చూశాను, టీవీలో చూసి, నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి అని చెప్తున్నారు. అంటే దానికి ఇన్ఫ్లుయెన్సర్ అవుతున్నాడుగా. అంటే దొంగతనం చేయడానికి, రేప్ చేయడానికి, కాపీ కొట్టడానికి, మర్డర్ చేయడానికి కూడా ఇన్ఫ్లుయెన్సర్ అవుతున్నారుగా. అంటే ఇది సినిమా ప్రభావం, యూట్యూబ్ ప్రభావం, ఏదో అంటే దృశ్య మాధ్యమం ఉందా లేదా దాని మీద? దృశ్య మాధ్యమ ప్రభావం అయితే ఉంది, తప్పకుండా ఉంటుంది. ఆ దృశ్య మాధ్యమం ఉన్నప్పుడు నువ్వు సినిమాల పాట అయినా సరే అలాగే ఉంటుంది. ఇప్పుడు అదే లేదనుకుందాం, ఒక సపోజ్ మనం మాట్లాడుకుందాం, ఒకప్పుడు మనకి తెలంగాణ ఉద్యమం బాగా జరుగుతుంది, ఆంధ్ర తెలంగాణ ఉద్యమం బాగా జరుగుతుంది. అక్కడ మీకు ఒక పాట హైలైట్గా ఉంటుంది. ఇది మనకి రాజేంద్ర ప్రసాద్ గారు జగత్ బాబు గారి సినిమా జైపూలో తెలంగాణ సాంగ్ మీకు గుర్తుండే ఉంటుంది. జైబోల్ సినిమా పేరు జైబోల్ తెలంగాణ. దాంట్లో ఒక పాట ఎంత ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చింది చూడండి. రెండో వచ్చేసరికి మన గద్దర్ గారు పాడినటువంటి పాట ఒకటి అంటే ఒక ఇన్ఫ్లుయెన్స్ ఎంత వస్తుందని చెప్పడం. అంటే ఒక పాట వల్ల ఎంతమంది జనాలు ఉద్రేకానికి అవుతారు, వాళ్ళు మంచి స్థానానికో సరే చెడుకో మంచికో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారా లేదా. కాబట్టి పాటకు అటువంటి ప్రాధాన్యత ఉంటుంది, స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు కూడా ప్రాధాన్యత అంతే ఉంటుంది. రెండు ఉంటాయంటారు. అంటే ఇక్కడ ఇటువంటి వ్యక్తులు వీడి కొంతమంది ఉంటారుగా, నా దేశం గురించి బాగా చూపిస్తున్నాడు, అన్వేష్ గాడు బాగా చెప్తున్నాడు, అది చూస్తున్నాడు ఇది చూస్తున్నా చెప్పిన వాళ్ళు. అంటే వీళ్ళు కొంతమందికి ఏం తెలుసా, వాడు మాటల్ని పట్టించుకోరు. వీడు ఏ దేశానికి వెళ్ళాడు, ఎలా వెళ్ళాడు, మనం వెళ్తే మనకు డబ్బులు వస్తాయా,
అని ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు దాదాపు 200-300 మంది వాడిని అలా ఫాలో అవుతున్నారు. ఇప్పుడు చైనా కూడా వెళ్ళాడు, మన టిబెట్ వాళ్ళు వెళ్ళాడు, డిఫరెంట్ వెల్త్ స్టార్ట్ చేశారు అందరూ. అన్న మేము ఎలా వెళ్ళాలి చెప్పండి, ఎలా సంపాదించుకోవాలి. మధ్యలో వచ్చిన వాళ్ళు ఉన్నారు, పాకిస్తాన్ నుంచి పారిపోవడం వచ్చాడు పాపం, ఈ అన్వేష్ గారిని ఫాలో అయ్యే పాపం వాడు. సో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఇన్ఫ్లుయెన్స్ గురవుతారు కదా ఖచ్చితంగా. అందుకని ఇటువంటి వ్యక్తులు, నువ్వు అనుకుంటున్నావు కదా నేను ఇన్ఫ్లుయెన్స్ అని ఒక ఆడంతో చెప్తున్నాడు వీడు, నువ్వు మాట్లాడినప్పుడు తప్పకుండా ఏది సమంజసం, ఏది అసమంజసం, ఏది ధర్మబద్ధం, ఏది కాదు. నువ్వు క్రిస్టియన్ మతం తీసుకున్నావో లేదా తుర్కోడు మతం తీసుకున్నా నాకు అనవసరం ఆ విషయం. కానీ ఆ పుస్తకాలు చూపించుకుంటూ నేను చదువుతున్నా, ఇవి నేను గ్రంథాన్ని చదువుకున్నా అని చెప్తూ నన్ను తప్పుగా మాట్లాడేటువంటి అధికారం నీకు ఎక్కడిదిరా? నా ధర్మం గురించి మాట్లాడేటువంటి అర్హత నీకు ఎక్కడిది? సో నువ్వు ఎవడు చూసుకున్నా నాకు అనవసరం ఆ విషయం. అలాంటి నువ్వు నా గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం అన్వేష్ గారిని నేనైతే ఖచ్చితంగా సరే మీ సార్ ఇది మీరు తప్పుగా మాట్లాడుతున్నారు, మీరు మళ్ళీ అలాంటి వాళ్ళు కొడతా తిడతా అని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, పోలీస్ కేసు పెడతారు, నా మీద కేసు పెడతారు. ఇప్పుడు నేను వాడి మీద కేసు పెట్టా, దాదాపుగా ఇప్పటికి 234 కేసులు ఉన్నాయి వాడి మీద ఇప్పుడు ప్రెజెంట్కి కూడా ఉన్నాయి. సో కాబట్టి ఎట్టి పరిస్థితులు ఇది ఉధృతం అవుతుంది. కేసు విషయం వదిలిపెట్టండి. ఇప్పుడు ఎలా ఉందంటమ్మా, మన మధ్య నేను అంటే ఇక్కడ కులం గురించి మాట్లాడతారు. మళ్ళీ ఒక వ్యక్తి, ఇంతకుముందు ఒక వ్యక్తి సారాయ్ అనే వ్యక్తి నా బ్రాహ్మణుల గురించి పాట పాడాడు. అదే సాంగ్లో నేను రివర్స్లో వాడి సాంగ్ పాడాను నేను. ఇది పొట్ట వేసుకుంటారు, బట్ట వేసుకుంటారు, సంథింగ్ ఏదో బూతుగా మాట్లాడితే నేను వేసుకున్నాను. నా జంధ్యం ఏంటే భయమేంద్ర నీకు ఓరి సారయ్య అని చెప్పి నేను పాట పాడాను. ఇంకోటి ఏంటంటే ఒక బ్రాహ్మణుడికి విలువైనటువంటి పదాలు దొరుకుతాయి బాగా చెప్పడానికి. సమాజంలో విలువైన పదాలు, అంతకంటే బూతులు కూడా మాట్లాడగలిగే శక్తి ఒక బ్రాహ్మణుడికి ఉంటుంది ఆ విషయం. కాబట్టి అలా మాట్లాడాలి. ఎందుకు చెప్తున్నా అంటే విషయం ఇలా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడే అవకాశం. సో ఇప్పుడు ఏమిటంటే కులాల వైపు వెళ్తున్నాము అంటే, ఎందుకంటే ఆ వ్యక్తి ఒక ఇన్ఫ్లుయెన్స్ అయిన వ్యక్తి గబక్కున బయటకు వచ్చేసరికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అంటే ఆ వ్యక్తి మాట్లాడగానే లేనిపోయిన భావోద్వేగం గురవుతాం మేము. ఆ భావోద్వేగం నేనే గురయ్యాను. అరే ఏంటి ఇలా ఇంత నీచంగా మాట్లాడుతున్నాడు మా గురించి చెప్పేసి వేను. అలాగా వీడి మాటలు విని ఇంకొకళ్ళు కూడా ద్రౌపది అంటాడు, రేపు అమ్మవారు దుర్గమ్మవారిని అంటాడు, ఇంకొకడు వచ్చేసి నా లక్ష్మీదేవిని అంటాడు. ఇది చాలామంది ఉన్నారు. ఆల్రెడీ కొన్ని కుక్కలు, మత పిచ్చి కుక్కలు వచ్చేసి నా దేవుడిని కొడుతున్నారు. అది బెంగళూరు నుంచి వస్తాడు ఒక పిచ్చోడు పాపం. బెంగళూరు నుంచి ఒక పిచ్చోడు వస్తాడు, కరెక్ట్గా పెద్దమ్మ గుడికి వస్తాడు, అక్కడే అమ్మవారికి మూత్రం వస్తాడు, తన్నేస్తాడు. వాడు పిచ్చోడు పాపం, వాడు పిచ్చోడే ఉంటాడు. వాడికి మన కోర్టులు మన పోలీసులు చెప్తారంటే వాడికి మతిస్థిమితం లేని వ్యక్తి వచ్చాడు, రైట్ ఓకే. వాడు అస్సాం నుంచి వస్తాడు, వాడు పాపం వచ్చి డైరెక్ట్గా మనకి మహంకాళమ్మ గుడి దగ్గర వస్తాడు, అమ్మవారి గుడి దగ్గర వాడు తంతాడు, ఉచ్చబోస్తాడు, వాడు పాపం మతిస్థిమితం లేదు. అంటే ఈ ముస్లిమ్స్కి కేవలం హిందూ దేవతలే కనపడతారు, ఇంకొకరు కనపడరు పాపం, ఇది కనపడరు. అంటే ఇలా సనాధర్మాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో అది ప్రభుత్వం వారు దాని గురించి కాదండి వాళ్ళు పాపం మతిస్థిమితం లేని వాళ్ళు అని చెప్పేసి ఇలా మనం చేస్తే మనకు పేరు వస్తుందని ఒకళ్ళు కొంతమంది, కులాల చిచ్చు పెడితే కొంతమంది, కానీ ఇన్ఫ్లుయెన్సర్గా మారిపోతామని ఇలా ప్రతి ఒక్కరు తీసుకొచ్చిన తర్వాత మరి ప్రతి ఒక్కడి ధర్మం గురించి ధర్మం తప్పుగా మాట్లాడతారుగా. అలా మాట్లాడిన ప్రతి ఒక్కడు ఈ నా కొడుకులాగా అందరూ మాట్లాడతారుగా. అందుకే అంటే నేను ఈ నా కొడుకన్ని తల్లిని అన్నట్టే తప్పు అనుకోదు వీరు, ఈ నా కొడుకన్ని ఖచ్చితంగా అన్వేష్ గారిని కొట్టడం మాత్రం ఖాయం. మీరు ఎన్నిసార్లు సరే కొట్టడం ఖాయం, ఇది గ్యారెంటీగా. నేనైతే ఖచ్చితంగా వాడిని లింగాన్ని కోసి కారం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఇంతకంటే బూత్గా నేను చెప్పలేను, ఇది మాత్రం గ్యారెంటీ జరుగుతుంది. అది నువ్వు ఏ కులమో నాకు సంబంధం లేదు, ఏ మతమో సంబంధం లేదు, నువ్వు తుర్కోడు మతం తీసుకుని నాకు అభ్యంతరం లేదు, నేను లింగం కోసి మాత్రం కారం పెట్టడం మాత్రం ఖాయం. ఇది మాత్రం ఒక ఆడపిల్ల ఉంది కాబట్టి చెప్పలేకపోతే అంతకంటే పచ్చిగా, ఎంతకంటే పచ్చిగా ఏం చెప్పడానికి లేదు, అది జరగడం మాత్రం ఖాయంగా ఉంటుంది. ఇది వాడికి ఇచ్చేటువంటి వార్నింగ్, అంతకు మించి మనం వార్నింగ్ ఏమి ఇవ్వలేము మన వాడికి. ఓకే, థ్యాంక్ యూ గురు. శుభమస్తు.